గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. దీనిపై మనతో మాట్లాడేందుకు రేడియన్స్ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ డాక్టర్ చిలుకూరి కృష్ణప్రియ ప్రస్తుతం టీవీ స్టూడియోలో ఉన్నారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 66660337 or 88. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఒకప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అమ్మో అనుకునేవాళ్ళు, ఇప్పుడు చాలా ఈజీగా తీసుకుంటున్నారు. మేబీ మీరు అందిస్తున్న ట్రీట్మెంట్ వల్ల కావచ్చు. ఏం చెప్తారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అంటే డెఫినెట్గా ఎప్పుడైతే కనుక ఆప్ట్ చేయగలిగి ఇంట్రెస్ట్ ఉండి ప్రొవైడెడ్ వాళ్ళకి సూటబిలిటీ ఉంటే కనుక డెఫినెట్గా ఎనీబడి కెన్ గో ఫర్ ఇట్. ప్రొవైడెడ్ సూటబిలిటీ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ చాయిస్ ఆఫ్ డాక్టర్. చూసింగ్ ఎ డాక్టర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే క్వాలిటీ కానీ టెక్నిక్ కానీ ఎక్స్పీరియన్స్ ప్లేస్ ఎ లాట్ ఆఫ్ రోల్. ఆ ఫైనల్ అవుట్లుక్ ఎంత బాగుంటుంది అనేది ప్యూర్లీ డిపెండ్స్ అపాన్. ఒక 5-6 years ముందు చూసుకుంటే వేళ్ల మీద లెక్క పెట్టేలా ఉండే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్స్, బట్ ఇప్పుడు చాలా కామన్గా ఎక్కడ చూసినా కూడా కనిపించేస్తున్నాయి. మీరు అన్నట్టు దాన్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏం మైండ్లో పెట్టుకుని సెలెక్ట్ చేసుకోవాలి? డెఫినెట్గా ఎలా అంటే మెయిన్ డాక్టర్స్ క్రెడెన్షియల్స్ కానీ వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, ఎలా చేస్తున్నారు ఏంటి, అలాగే డైరెక్ట్ పేషెంట్ రివ్యూస్ కానీ పేషెంట్తో చూడటం కానీ వాళ్ళ రిజల్ట్స్ కానీ మెయిన్, అలాగే వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఆఫ్ కోర్స్ అది ఇంపార్టెంట్. అండ్ చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది అపోహ అంటారా, నిజమే అంటారా? ఏమంటారు? డెఫినెట్గా ఎక్స్పెన్స్ అంటే కంపేర్ టు అదర్ కంట్రీస్ చూసుకుంటే కనుక డెఫినెట్గా ఇక్కడ మనం చాలా తక్కువ చేస్తున్నట్టు లెక్క. అట్లీస్ట్ ఇక్కడ మనం చేసే ఒక సగటును చేసే సర్జరీ ఒక 1 lakh సర్జరీ అయితే మనకి అబ్రాడ్లో అలాంటి చోట అయితే డెఫినెట్గా ఒక 15 lakhs అట్లా వర్త్ ఉంటుంది. అది అంత కాస్ట్లీ ఉంటుంది. సో డెఫినెట్గా మనకి ఇక్కడ చాలా రీజనబుల్గా చాలా హై క్వాలిటీ వర్క్, వాళ్ళతో పోల్చుకుంటే చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్ చాలా తక్కువ టైంలో చాలా స్కిల్ఫుల్గా విత్ గుడ్ రిజల్ట్స్ మనం ఇస్తున్నాం. ఓకే. అండ్ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎన్ని రకాలుగా చేస్తారు దీన్ని మీరు? యాక్చువల్గా మనకి ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ అనేది ఏంటంటే చాలా సింపుల్ సూపర్ఫిషియల్ ప్రొసీజరు, డే కేర్ ప్రొసీజరు. 3 to 5 hours స్పాన్లో అయిపోతుంది. జస్ట్ లోకల్ అనెస్థీషియా ఇస్తాం. సో అంతా కంప్లీట్ అవేకనింగ్లోనే జరుగుతుంది ప్రొసీజర్ అంతా. సో ఇందులో ఏంటంటే మనకి టెక్నిక్స్ 2 typesలో ఉంటాయి. మనం తీసే గ్రాఫ్ట్స్ అని మన 2 కూడా బట్ లోకల్ అనెస్థీషియాలో చేసే టెక్నిక్సే. ఒకదాన్ని మనం స్ట్రిప్ టెక్నిక్ FUT అంటాం, ఇంకోటి ఏంటంటే FUE అంటాం. దాన్ని మనం ఏంటంటే స్కార్ టెక్నిక్ అని, సూచర్లెస్ టెక్నిక్ అని అట్లా అంటాం. దానికి 2-3 రకాల పేర్లు ఉన్నాయి. అందులో మనం డైరెక్ట్గా హెయిర్ ఇంప్లాంట్ చేసుకుంటాం. 2 టెక్నిక్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఎవరికి ఏ రకంగా సెట్ అవుతుందో ఎలా చేస్తారండి అది? డెఫినెట్గా అంటే యాక్చువల్గా బోత్ ఆర్ గుడ్, బట్ ఎవరికి ఏది అనేది ఎట్లా డిపెండ్ అయ్యి ఉంటుందంటే వాళ్ళకి ఎంత లాస్ ఉంది అంటే గ్రేడ్ ఆఫ్ బాల్నెస్ని బట్టి, అలాగే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ హెయిర్ని బట్టి మనం చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఎక్కువ అడ్వాన్స్డ్ గ్రేడ్ ఆఫ్ బాల్నెస్ ఉండి నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ ఎక్కువ నీడ్ ఉన్నప్పుడు ఏంటంటే యూ కెన్ టేక్ బల్క్ ఆఫ్ గ్రాఫ్ట్స్ అయితే కనుక స్ట్రిప్ టెక్నిక్లో అయితే మనం ఎక్కువ తీయగలుగుతాం. సో తక్కువ టైంలో మనం ఎక్కువ ఏరియా కవర్ చేయొచ్చు. వీ డూ మోర్ ఫేవర్ టు ద పేషెంట్ కంపేర్డ్ టు FUE. ఒకప్పుడు బట్టతల అంటే అది వంశపారంపర్యంగా అంటే ఫాదర్కో తాతగారికో ఉంటూ వచ్చేది. బట్ ఇప్పుడు చాలా కామన్గా అది ఒక లైఫ్ స్టైల్ వల్ల కూడా చాలా మందికి బట్టతలు వచ్చేస్తుంది. అండ్ అందరికీ ఒకే రకంగా ఉంటుందండి ట్రీట్మెంట్, ఇలా ఊడిపోయిన వాళ్ళకి వంశపారంపర్యంగా ఊడిపోయే వాళ్ళకి? అంటే యాక్చువల్గా వీ హ్యావ్ టు డిమార్కేట్ కాజ్ ఎందుకు పోయింది అనేది. బట్ డెఫినెట్గా అదేంటంటే మనకి ఆ కాజ్ ఎగ్జామినేషన్ చూసినప్పుడు కానీ ప్యాటర్న్ ఆఫ్ లాస్ చూసినప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ దగ్గరకు వచ్చేసరికి కనుక సూటబిలిటీ ఉంటే కనుక ట్రీట్మెంట్ ఒకటే వెళ్తుంది. ఒకవేళ లేదు అంటే కనుక కాజ్ ఆఫ్ ఆన్సెట్ మనకి మారుతూ ఉంది అని కనుక ట్రీట్మెంట్ కూడా మారుతుంది డెఫినెట్గా. అదే అనమాట, దాన్ని బట్టి ఇటియాలజీని బట్టి మనం వెళ్తాం. అండ్ మీరు 2 టెక్నిక్స్ ఉన్నాయని చెప్తున్నారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో, ఏది బెస్ట్ అంటే ఏం చెప్తారు? బోత్ ఆర్ బెస్ట్, డిపెండ్స్ అపాన్ ద సూటబిలిటీ. అది అంటే ఆ పేషెంట్ని బట్టి డాక్టర్ ఏది చాయిస్ తీసుకుంటే కనుక దానికి ఆప్ట్ చేసుకుంటే డెఫినెట్గా ది గెట్ బెనిఫిట్. బట్ ఎందులో అయినా మంచి రిజల్ట్స్ రావాలంటే ఫైనల్గా ఏంటంటే టీమ్ ఈజ్ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ డాక్టర్. ఓకే. అండ్ ఒక వ్యక్తి ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అనుకున్నప్పటి నుంచి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయిన దగ్గర నుంచి మొత్తం మళ్ళీ వాళ్ళు పూర్తి సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చే వరకు ఎంతకాలం టైం పడుతుందండి? డెఫినెట్గా మనకి అప్రోచ్ అయిన తర్వాత దే మే టేక్ ఎన్ అపాయింట్మెంట్ ఫర్ ద ప్రొసీజర్. మనకి వితిన్ 1 month అవ్వచ్చు, ఒకసారి 3 months అవ్వచ్చు, ఇట్ డిఫర్స్, ఒకసారి నెక్స్ట్ డే అవ్వచ్చు. అట్లా ఉంటుంది అవైలబిలిటీని బట్టి వాళ్ళ నీడ్ని బట్టి. సో డెఫినెట్గా మనకి ట్రాన్స్ప్లాంట్ అయిన దగ్గర నుంచి మనకి గ్రోత్ మనకి యావరేజ్ లుక్ రావడానికి మటుకు 6 to 8 months పడుతుంది అన్ యావరేజ్. ఇట్ ఎక్స్టెండ్స్ అప్ టు 1 year 1.5 year దాకా కూడా ఉంటుంది కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పిక్చర్కి. అంటే కొంతమందికి కొన్ని పర్టికులర్ ఏరియాస్లో పోతూ ఉంటుంది, అంటే ఈ పైన 4 head దగ్గర లేకపోతే వెనుక కానీ. దాన్ని ఎలా అంటే ఇప్పుడు మన దగ్గర ఎంత హెయిర్ అవైలబిలిటీ ఉంటే దాన్ని బట్టి మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలరు. బట్ ఎలా సాటిస్ఫై చేస్తారో వచ్చిన పేషెంట్కి ఏమో చాలా ఎక్కువ కావాలనిపిస్తుంది, బట్ మనకి ఎంతవరకు మనం తీయగలం వాళ్ళ హెయిర్ లోపల నుంచి అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళకి మరి?
అంటే అంటే ఏంటంటే మనకి సోర్స్ ఎంత ఉంది, డోనార్ ఏరియాలో ఎంత మనకి అవైలబిలిటీ ఉంది. జనరల్గా మాక్సిమం ఏంటంటే మనకు 6,000 to 8,000 గ్రాఫ్ట్స్ దాకా మనం తెచ్చుకోగలుగుతాం. బట్ లాస్ ఏంటంటే ఒకసారి మనకి 10,000 ఉండొచ్చు, 20,000, 30,000 గ్రాఫ్ట్స్ కూడా ఉండొచ్చు. సో అందుకని విల్ కౌన్సిల్ దెమ్, అంటే రియాలిటీ ఏంటి, మనకి లాస్ ఎంత రియల్గా పోయింది, అంత న్యూమరికల్గా, అలాగే మనం ఎంత పెట్టగలుగుతున్నాము. అంటే మనకి బైబోత్ ఏంటంటే పర్ స్క్వేర్ సెంటీమీటర్ అప్రాక్సిమేట్గా ఒక 80 to 90 గ్రాఫ్ట్స్ అలా ఉన్నాయి అనుకోండి. త్రూ ట్రాన్స్ప్లాంట్ మళ్ళీ మనం ఏంటంటే అప్రాక్సిమేట్గా 35 to 45% మనం పర్ స్క్వేర్ సెంటీమీటర్ ఇవ్వగలుగుతాం. అదే రియాలిటీ ట్రాన్స్ప్లాంట్లో. సో అందుకని కౌన్సిలింగ్ ప్లేస్ మేజర్ రోల్ అనమాట. వాళ్ళు కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్కి తీసుకొచ్చి వాళ్ళకి అండర్స్టాండింగ్ అయిన తర్వాత అప్పుడు దెన్ వీళ్ళు టేకప్ ఇట్. ఓకే, కాలర్ ఉన్నారండి శ్రీనివాసరావు వరంగల్ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. హలో హలో శ్రీనివాస్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి ఫోన్లో మాట్లాడండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి. హలో శ్రీనివాస్ గారు. హలో చెప్పండి శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి ప్లీజ్. బట్టతలో ఉన్నది మేడం, నాకు షుగర్ ఉన్నది. చెప్పండి, వయసు ఎంత అండి శ్రీనివాస్ గారు? షుగర్ ఉన్నది, బట్టతలు ఉన్నది, షుగర్ ఉన్నది నాకు. ఓకే అండి, సో ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి శ్రీనివాస్ గారు. మీ వయసు ఎంత అండి? షుగర్ ఉన్నది, బట్టతలు ఉన్నది. ఓకే అండి, ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? మీరు తీసుకోవచ్చండి, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒకసారి చూడాల్సి వస్తుంది, షుగర్ అది కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ఏంటంటే బట్టతల ఎంత ఉంది ఏంటి, మీకు డోనార్ ఏరియా ఎలా ఉందనేది పర్సనల్ కన్సల్టేషన్లో మనకి చూసి చెప్పడానికి బాగుంటుందండి. నెక్స్ట్ కాలర్ రామ్ ఉన్నారు. రామ్ మాట్లాడండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే అండి. మ్యామ్, నేను అస్సాంలో ఉంటున్నానండి ప్రస్తుతానికి. చెప్పండి. మ్యామ్, నాకు హెయిర్ ఫాల్ నేను ఇక్కడ అస్సాంలోకి వచ్చి ఒక 1 year అవుతుందండి నియర్లీ. ఓకే అండి. హెయిర్ ఫాల్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి చాలా ఎక్కువ అయిందండి. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ కన్సిడర్ చేస్తే అంటే ఎక్కువ ప్యూరిటీ ఉన్న వాటర్ అండి. సో హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, ఈవెన్ ఒకవేళ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే వాటి ప్రైస్ వివరాలు చెప్తారండి. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 25 అండి. ఓకే, ఫ్యామిలీలో అది ఉందండి బట్టతల, అది మెటర్నల్ అంటే మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ? లేదండి, అంటే నేను ఇక్కడ అస్సాంలోకి వచ్చిన తర్వాత నుండి ఇది స్టార్ట్ అయిందండి. ఓకే, అదే మేబీ చేంజ్ ఆఫ్ ప్లేస్ ఉంటుంది, న్యూట్రిషన్ మారుతుంది కదా, మీకు వర్క్ స్టైల్ మారుతుంది కదా, ఎక్స్ట్రీమ్ వేరియేషన్, ఈ టెంపరేచర్ వేరియేషన్స్ ఉండొచ్చు, డైట్ మారచ్చు, వీటన్నిటి వల్ల ప్లస్ స్ట్రెస్ ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ ఇట్, ఒకళ్ళే ఉంటారు కాబట్టి. సో వాటన్నిటి వల్ల కూడా ఏంటంటే హెయిర్ లాస్ అవ్వచ్చు. కాకపోతే ఏదైనా టిపికల్గా మనకి ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా ఒకసారి కూడా చూసుకుంటే బెటర్. మనము ఎవరికన్నా ఏదైనా మెటర్నల్ కానీ పెటర్నల్ సైడ్ ఎవరికన్నా ఉంది అంటే ఒకసారి ఎవాల్యుయేషన్ చేయించుకోండి. అంటే ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, ఓన్లీ జస్ట్ ఫాలింగ్ వరకు ఉంది అనుకుంటే కనుక ముందు మెడికేషన్ ట్రై చేయొచ్చండి. మీరు మెడిసిన్స్ ద్వారా కూడా మనం హాల్ట్ చేసుకోవచ్చు, కంగారు పడక్కర్లేదు. అలాగే ఏదైనా లైఫ్ స్టైల్ చేంజెస్ ఏదైనా నీడ్ ఉన్నా కూడా మార్చుకోవటం వల్ల కూడా డెఫినెట్గా మనం దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మనకి ఎస్టాబ్లిష్ అయింది బాల్నెస్ అంటే కనుక అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ సాయి ఉన్నారు. సాయి మాట్లాడండి. హలో హలో మాట్లాడండి. హలో అండి, నాది కొంచెం హెయిర్ లాస్ ప్రాబ్లం ఉందండి. చెప్పండి. హెయిర్ లాస్ ప్రాబ్లం ఉంది, నేను ఓన్లీ 21 ఏజ్. ఓకే అండి. ఓకే సాయి గారు, మందులు వాడండి, ముందు చూపించుకోండి ఒకసారి. చూపించుకున్న తర్వాత ఒకసారి మెడికేషన్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి ఫ్యామిలీలో అది ఉందా ఎవరికన్నా బట్టతల అది? డిస్కనెక్ట్ అయినట్టుంది. ఓకే అండి, ఒకసారి చూపించుకుంటే చెప్తానికి బాగుంటుందండి సాయి గారు. అంటే కాజ్ ఏంటి, ఎందుకు లాస్ అవుతుంది, ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి ఇట్ నీడ్స్ డైరెక్ట్ ఎగ్జామినేషన్. అది చూపించుకుంటే దాన్ని బట్టి మనం గైడ్ చేసుకోవడం. మేడం, హెయిర్ లాస్ అనేది బహుశా హెయిర్ ఫాల్ లేని వాళ్ళు ఎవరు ఉండరు, ఖచ్చితంగా అందరికీ అవుతుంది. బట్ అది హెయిర్ లాస్ వరకు వెళ్ళకూడదు. అలా వెళ్ళకుండా ఉండాలంటే బేసిక్గా తీసుకోవాల్సిన కేర్ ఏంటండి? డెఫినెట్గా బేసిక్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెయిన్ మన న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్, ఇట్ ప్లేస్ మేజర్ రోల్ మనకి. ఎందుకంటే ఇవాళ రేపు ఏంటంటే మెయిన్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం మనం. ఇంతకుముందు అంత లేదు. ఈ గడిచిన ఒక మనకి 5 to 10 years మధ్యలో ఏంటంటే రీసెంట్ ఇయర్స్లో బాగా వైటమిన్ డి అని, అలాగే ఏంటంటే వైటమిన్ B12 డెఫిషియన్సీస్ అని ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాం న్యూట్రిషన్ పరంగా. అలాగే వీళ్ళు తినడం కూడా చాలా తక్కువ, క్రాష్ డైట్స్ ఎక్కువ చేస్తున్నారు బాగా వెయిట్ లాస్ రావాలని. అంటే ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం లేదు, దానివల్ల ఏంటంటే బాగా ఎనిమిగ్గా అయిపోవడం ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడు పిల్లల్లో. టీనేజ్ నుంచి
మనకి 25-30 ఇయర్స్ లోపు ఎక్కువ మందికి చూస్తున్నాం. సో అలాగే వర్క్ స్ట్రెస్ ఒకటి, స్లీప్ ప్యాటర్న్స్ ఒకటి బాగా. ఇప్పుడు పిల్లలు కూడా ఏంటంటే లేట్ నైట్స్ ఎక్కువ ఉండడం, 2-3 దాకా చదువుకోవడం, కొంచెం అదొకటి మనకి. దానివల్ల కూడా ఏంటంటే స్లీప్ సైకిల్స్ మారినప్పుడు కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. సో డెఫినెట్గా ఆ రెండు కూడా మనం చాలా చాలా న్యూట్రిషన్తో పాటు చాలా జబ్బులకి అన్నిటికీ ముందు స్ట్రెస్ అనేది మెయిన్ మేజర్ లీడింగ్ ఫ్యాక్టర్. అండ్ చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది, కొన్ని షాంపూస్ వాడితే జుట్టు బాగా పెరిగిపోతుందంట, లేకపోతే రోజు తలస్నానం చేస్తే హెయిర్కి మంచిది, లేకపోతే ఆయిల్ పెట్టుకుని మంచిగా చేస్తే హెయిర్కి మంచిది. ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అండి? యాక్చువల్గా అట్లా ఏమి ఉండదండి. మనకి ఎప్పుడైనా సరే షాంపూస్ అనేవి మనం వితౌట్ డైల్యూషన్ ఇంప్రాపర్గా యూస్ చేస్తాం కనుక దానివల్ల నష్టం ఉంటుంది కానీ ఉపయోగం ఉండదు. అలాగే టూ మచ్ వాషింగ్ కూడా మంచిది కాదు, అంటే హెయిర్ ఎక్కువ వెదరింగ్ వచ్చేస్తుంది కదా మనకి, ఎక్కువ డ్యామేజ్ స్కాల్ప్ డ్రైనెస్ డెఫినెట్గా వస్తుంది. అందువల్ల ఏంటంటే అతిగా షాంపూయింగ్ ఎప్పుడు డెఫినెట్గా మంచిది కాదు. ఆయిలింగ్ అంటారు, ఆయిల్ వల్ల జుట్టు కొత్తగా పెరగడం ఉండదు కానీ బట్ అది కూడా ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏంటంటే ఇట్ యాక్ట్స్ ఎస్ కండిషనర్. మనకి కొంచెం హెడ్ వాష్ బిఫోర్ కానీ అలా అప్లై చేసుకుని తర్వాత హెడ్ వాష్ చేయడం వల్ల డెఫినెట్గా బాగుంటుంది. అలాగే కొన్ని హోమ్ రెమెడీస్ కూడా మనకి బాగానే ఉంటుంది బిఫోర్ హెడ్ వాష్. అది క్యాస్టర్ ఆయిల్ అవ్వచ్చు, రెగ్యులర్ ఆయిల్ అవ్వచ్చు, కోకోనట్ మిల్క్ అవ్వచ్చు, కొంచెం అలాంటి ఏదైనా పెట్టుకోవడం వల్ల కూడా డెఫినెట్గా ద యాక్ట్ వెల్. ఎగ్ వైట్స్ కానీ ఇవన్నీ. నెక్స్ట్ కాలర్ అండి అజీజ్ బాషా ఉన్నారు. బాషా మాట్లాడండి. హలో మేడం, చెప్పండి. మా అమ్మాయికి జుట్టు ఒత్తిగా ఉన్న జుట్టు ఊడిపోతుంది. ఎంత వయసు అండి పాపకి? హలో, మీ పాపకి వయసు ఎంత అండి? మా పాప వయసు 11 సంవత్సరాలు అండి. ఒత్తుగా ఊడిపోతుంది ఎందుకు? అంటే 11 సంవత్సరాలండి. ఏజ్ ఎంత అండి? 11 సంవత్సరాలు. 11 ఏళ్ళ. ఏదన్నా అంటే ఫీవర్ కానీ అలాంటివి ఏమైనా వచ్చినాయేమో ఒకసారి చూసుకుంటే బెటర్ అండి. ఒకసారి మెడికల్ ట్రీట్మెంట్స్ వల్ల కానీ ఏదైనా ఆరోగ్యరీత్యా బాగాలేపోయినా ఒకసారి ఇది చెక్ చేయించుకోండి. అలాగే ఏమన్నా రక్తం పర్సంటేజ్ తగ్గిందేమో ఒకసారి బ్లడ్ టెస్ట్ అది చేయించండి. ఫుడ్ అది న్యూట్రిషన్ బాగా తీసుకుంటుందా లేదా ఒకసారి చూసుకోండి. మెయిన్ అదే ఇంపార్టెంట్ అండి. చిన్నపిల్లలు కదా, ఫుడ్ పరంగా జాగ్రత్తగా తింటున్నారా లేదా ఒకసారి చూసుకుంటే బెటర్. అలాగే రక్తం పర్సంటేజ్ ఒకటి చెక్ చేసుకుంటే మంచిది. ఇంకేదన్నా అదర్ హెల్త్ ఇష్యూస్ అంటే ఏదైనా ఒకసారి హార్మోన్ ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ కానీ అలాంటివి కూడా ఒకసారి ఇప్పుడు కొద్దిగా చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం కాబట్టి ఒకసారి జనరల్ చెకప్ కింద ఒకసారి అన్నీ చేయించండి సార్, అది బెటర్. దానిలో మనకి డెఫినెట్గా ఏంటనేది తెలుస్తుంది కారణం. అండ్ డాక్టర్, ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది తల మీదే కాకుండా ఇంకా ఐబ్రోస్, చాలా మందికి ఐబ్రోస్ సరిగ్గా ఉండవు, చాలా లైట్గా ఉంటాయి, అలా ఇంకెక్కడెక్కడ చేస్తూ ఉంటారు యూజువల్లీ? ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఓన్లీ మనకి బాల్డ్ ఏరియాలోనే కాకుండా మనకి ఫేషియల్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేస్తాం. అంటే ఇప్పుడు ఐబ్రోస్ కానీ అలాగే ముస్టేచ్ కానీ బియర్డ్ కానీ పార్షియల్గా డెవలప్ అయి ఉంటుంది కొంతమందికి, కొంతమంది బాగా థిన్గా ఉంటుంది, కొంతమందికి అసలు అబ్సెంట్ ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మనం కంప్లీట్గా నార్మల్గా న్యాచురల్గా రిక్రియేట్ చేసుకోవచ్చు. అంటే బర్న్ అయినా కొన్ని కేసెస్లో ఏదైనా హెయిర్ పోయినా కూడా యాక్సిడెంటల్ లాస్ ఉన్నా అలాగే స్కార్ ఏరియాస్లో కానీ బర్న్ట్ ఏరియాస్లో కానీ కూడా మనం మళ్ళీ కంప్లీట్గా గ్రోత్ వచ్చేలా చేసుకోవచ్చు. సో అసలు హెయిర్ విషయంలో ఎలాంటి లోటు లేదనమాట ట్రీట్మెంట్ విషయంలో అయితే. అండ్ సాధారణంగా ఒకసారి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత ఆ హెయిర్ అయితే నార్మల్ హెయిర్ లాగే పెరిగిపోతుంది, డౌట్ లేదు. బట్ దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి? మెడిసిన్ అనేది లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా? కేర్ ఎలా తీసుకోవాలి దానికి? యాక్చువల్గా ట్రాన్స్ప్లాంటెడ్ రూట్ అనేది ఏంటంటే మనకి బాల్నెస్ రెసిస్టెంట్గా ఉండేదే మనం పెడతాం కాబట్టి దే డజంట్ నీడ్ ఎనీ మెడికల్ సపోర్ట్. వాటిని మెయింటైన్ చేయడానికి డెఫినెట్గా మనం మందులు వాడాలి అనేది అసలు లేదు. ఓన్లీ మెడికేషన్ పర్టికులర్గా ఎవరికి మనం అడ్వైస్ చేస్తామంటే ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉండి మనకి ఏదైనా పోయే థ్రెట్ ఉన్నా, హెయిర్ క్వాలిటీ డ్యామేజ్ అయినా చిన్న వయసు ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా కొంతకాలం సపోర్టివ్గా ఉన్న హెయిర్ కోసం ఎగ్జిస్టింగ్ దానికోసమే మందులు అనేది మనం అడ్వైస్ చేస్తాం. కానీ ట్రాన్స్ప్లాంట్ దానికి అనేది కంప్లీట్ న్యాచురల్ హెయిర్, వాళ్ళ ఓన్ హెయిరే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం కానీ పడకపోవడం కానీ ఉండదు. సో వాటికి ఏం పర్టికులర్గా ఆయిల్ రాయాలి, పర్టికులర్ షాంపూ వాడాలి, అది ఇలాగే దువ్వాలి, అలాగే ఉంచాలి అనేది అసలు ఏమి లేవు. అబ్సల్యూట్గా చిన్నప్పుడు హెయిర్ ఎలా ఉంటుందో దీన్ని కూడా అలాగే మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. ఒక్క క్వశ్చన్ అండి, ఈ బట్టతల అనేది బేసికల్ గా మగవాళ్ళకి ఎందుకు వస్తుందండి? మెయిన్ అంటే అది హార్మోన్ రిలేటెడ్గా ఉంటుందండి, జెనెటిక్ రిలేటెడ్గా. దాన్ని మనం అంటే మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాము. అంటే లేడీస్లో ఏంటంటే పర్టికులర్గా కొన్ని వాళ్ళలో ఏంటంటే కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి అరోమటేజ్ అని, అవి ప్రొటెక్ట్ చేస్తాయి. అందువల్ల ఏంటంటే వాళ్ళకి తక్కువగా టిపికల్గా మగవాళ్ళలో వచ్చినట్టుగా రాదండి. వీళ్ళలో ఏంటంటే మనకి పర్టికులర్ హార్మోన్స్ ఎఫెక్ట్ అంటే ఈ టెస్టోస్టెరాన్ అనేది మనకి డిహెచ్టీ లాగా కన్వర్ట్ అవుతుంది. ఈ డైహెడ్రో టెస్టోస్టెరాన్ అనేది పర్టికులర్ యాండ్రోజన్ రిసెప్టార్స్ అని ఉంటాయి. అంటే ఈ జెనెటిక్ ఎవరిలో అయితే ఆ జీన్స్ ఉన్నాయి, బాల్నెస్ జీన్స్, వాళ్ళలో పర్టికులర్ రిసెప్టార్స్ ఉండి వాటి మీద ఏంటంటే హార్మోన్ యాక్ట్ చేయటం వల్ల ఫైనల్గా అది హెయిర్ రూట్ని డ్యామేజ్ చేసేసి గ్రాడ్యువల్గా మనకి అది కంప్లీట్ బట్టల్లోకి వెళ్తుంది.
ఇప్పుడు మరొక డౌట్ అండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటేనే మన హెయిరే మనకి పెడతారు పోయిన ఏరియాలో. ఇప్పుడు మనకి డోనర్ ఏరియా సరిపోవట్లేదు, ఎక్కువ లేదు అనుకోండి, దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు హెయిర్? యాక్చువల్గా ఏంటంటే మనకి బాల్డ్ ఏరియా ఎక్కువ ఉన్నప్పుడు డోనర్ ఏరియా ఒకసారి మనకి జస్ట్ యావరేజ్ ఉంటుంది, అంటే ఎక్కువ రావు ఒకసారి మనకి. సో అలాంటప్పుడు ఏంటంటే ఎప్పుడు ఫ్రంట్ పార్ట్స్ అనేది ఈస్థెటిక్ జోన్స్ అనేది ఏంటంటే మన స్కాల్ప్ హెయిర్తోనే చేస్తాం మనం. మిగతా ఏంటంటే మిడ్ పార్ట్స్ కానీ బ్యాక్ సైడ్ కానీ మన ఆల్టర్నేటివ్ సోర్స్ అంటే బాడీలో ఏదైనా ఉంటే, అంటే మనకి ఏదైనా బియర్డ్ కానీ చెస్ట్ వాల్ కానీ హెయిర్ క్వాలిటీ కనుక బాగుండి అక్కడ సఫిషియెంట్గా ఉంటే కనుక మనకి డెన్సిటీ డెఫినెట్గా మనం వీటిని కూడా మళ్ళీ మనం తల్లోకి మూవ్ చేసుకోవచ్చు. సో దాన్నే మనం బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం అనమాట. ఓకే, అంటే ఇలాంటి కేసెస్ కూడా జరిగినాయా, మీరు చేస్తున్నారు ఇప్పుడు? చాలా. సో అంటే బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా మొత్తం తల మొత్తం హెయిర్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయా? అంటే అంత టైం ఉండి వాళ్ళు చేసుకుంటే నెంబర్ ఆఫ్ సెషన్స్ టేక్స్ మోర్ టైం కదా, అలా ఉండి. అలాగే ఇక్కడ బాడీ కూడా హెయిర్ మనకి బాగుంటే కనుక డెఫినెట్గా దే క్యాన్ గో ఫర్ ఇట్. ఎస్, అండ్ వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్నా ఇంతకు ముందు చెప్పారు ప్రాపర్ కేర్ అయితే తీసుకోవాలి. బట్ మనకు ఒక టైం అంటూ ఉంటుంది, కొత్తలో చేయించుకున్న తర్వాత ముట్టుకోవాలంటే కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు, ఊడిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు. నార్మల్ హెయిర్ లాగే ట్రీట్ చేయొచ్చా, షాంపూ చేయడం కానీ, హెయిర్ కట్ చేయించుకోవడం, హెయిర్ స్టైల్ చేయించుకోవడం కానీ, ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ఓన్లీ మనకి టిల్ గ్రోత్ వచ్చేదాకా కాదు, కానీ ఫస్ట్ ఒక 4 వీక్స్ 3 to 4 వీక్స్ అనేది ఏంటంటే మనకి చాలా డెలికేట్ పీరియడ్ ఉంటుంది పోస్ట్ ట్రాన్స్ప్లాంట్. కొంచెం ఆ టైంలో మనకు మనం రెగ్యులర్గా వాష్ చేసుకోవడం, కొంచెం పొల్యూషన్ అది టచ్ అవ్వకుండా చూసుకోవడం, అలాంటి 2-3 జాగ్రత్తలు ఉంటాయి. ఈ టిల్ 1 month మనం జాగ్రత్తగా ఉంటే కనుక తర్వాత అంతా కంప్లీట్ నార్మల్ మెయింటెనెన్స్. వన్స్ గ్రోత్ వచ్చిన తర్వాత మనం ఏది కావాలనే చేసుకోవచ్చు. అంటే నార్మల్గా హెయిర్ గ్రోత్ వస్తుంది, హెయిర్ స్టైలింగ్ చేయించుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన షాంపూ వాడుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు కోమ్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ట్రిమ్ చేసుకోవచ్చు అన్ని. ఓకే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏ ఏజ్ నుంచి టిల్ ఏ ఏజ్ వరకు చేయించుకోవచ్చు? యాక్చువల్గా అది పర్టికులర్గా ఏంటంటే ప్యాటర్న్ ఆఫ్ లాస్ని బట్టి, ఏరియా ఆఫ్ లాస్ని బట్టి, ఫ్యామిలీ హిస్టరీని బట్టి అలా సో మెనీ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఎంత లేట్గా చేయించుకుంటే అంత బెటర్. ఒకసారి మరీ టీనేజ్లో కూడా పోతూ ఉంటుంది మనకి 18-19 కూడా. బట్ ఏంటంటే అంత ఎంగేజ్లో యూజువల్గా మనం ప్రిఫర్ చేయం, ఎందుకంటే ఒకసారి వాళ్ళకి డోనార్ ఏరియా కూడా మిగలపోవచ్చు, పోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని బాగా ఎంగేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళకి కొంతకాలం వెయిట్ చేయమంటాం మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా. అంటే ఇప్పుడు ఒక 20-22 years అబ్బాయి మీ దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఎన్ని ఇయర్స్ ఆగమని చెప్తారు ట్రాన్స్ప్లాంటేషన్కి? డిపెండ్స్ ఆన్ అది, అంటే ఇండివిజువల్ కేసుని బట్టి ఉంటుంది. వెయిట్ చేయగలిగితే ఇంకో 2-3 years కూడా వెయిట్ చేయొచ్చు మనం. ఒక లేదు ప్రయారిటీ ఏరియా బాగా ఫ్రంట్ పోయింది, ఇట్ ఈస్ గివింగ్ వెరీ ఆడ్ లుక్, అది ఎక్కువ సైకలాజికల్గా ఫీల్ అవుతున్నాడు, కెరీర్ పరంగా అంటే ఎడ్యుకేషన్ పరంగా కొంతమంది చాలా పెట్టుకుంటారు స్ట్రెస్ దాని గురించి, చదువు కూడా మానేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఇండివిజువల్గా మనం వాళ్ళని ఇండివిజువలైజ్ చేసుకుని ఒక్కొక్కరిని కేసుని బట్టి మనకు కావాలి అనుకుంటే కనుక ఈవెన్ ఒక్కోసారి మనం 22 కూడా చేస్తాం. ఇట్ డిపెండ్స్ ఆన్ అట్లా అనమాట. సో అందరికీ ఒకటే హార్డ్ అండ్ ఫాస్ట్ కాదు. ఓకే, అండ్ మగవాళ్ళలో అయితే వెనక స్కార్ ఒకవేళ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే అంటే వాళ్ళు గుండు గీయించుకోవచ్చు అవసరం అనుకుంటే, ఆ స్కార్ కనిపించినా పర్వాలేదులే అనుకోవచ్చు. బట్ లేడీస్ అలా కాదు, మాకు హెయిర్ తీయకూడదు బట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి అనుకుంటారు. ఎలా చేయొచ్చు? హెయిర్ ఉండగానే చేయొచ్చా? మరి విత్ హెయిర్ చేసేస్తామండి, అసలు ఏం డిస్టర్బ్ చేయం కదా. మీ ఉన్న హెయిర్లోనే ఎక్కడైతే మన గ్యాప్స్ ఉన్నాయో అక్కడ అంతా మ్యాగ్నిఫికేషన్లో మళ్ళీ మనం పెట్టేస్తాం. సో అందువల్ల మీకు తీసిన దగ్గర కూడా తెలియదు, పెట్టిన దగ్గర కూడా తెలియదు. అది ఓకే, అంటే ప్రైస్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందండి? హెయిర్ తీసి చేయడం అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది చేయడానికి? కొంచెం లిటిల్ బిట్, వెరీ లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటాయి, అంటే టైం ఎక్కువ పడుతుంది. ఓకే, ఎందుకంటే ఇట్ టేక్స్ మోర్ టైం కదా, మనకు అడ్డొస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే కొంచెం ఇది 3 hours పడితే అది 4 to 5 hours పట్టచ్చు. ఇంతకుముందు కాలర్ మీరు చెప్పారు లేడీస్ లో తక్కువ బాల్డ్నెస్ అనేది, లేడీస్ లో కూడా ఎక్కువ బాల్డ్నెస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కేసెస్ లో ఎంత వరకు సక్సెస్ అవుతుంది? టిపికల్ బాల్డ్నెస్ కాదు, వాళ్ళకి ఏంటంటే థిన్నింగ్ ఉంటుంది, బాగా గ్రేడ్స్ ఆఫ్ థిన్నింగ్ మోర్ ఉంటుంది, స్కాల్ప్ కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, కంప్లీట్ పోదు, బాగా పలచబడిపోతుంది అట్లా ఉంటుంది. సో వాళ్ళలో కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అబ్బాయిలకు వచ్చినంత మరీ ఎక్స్ట్రాడినరీగా మనం థింక్ చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్ సైడ్ హెయిర్ బాగా క్వాలిటీ ఉంటే పర్వాలేదు, కానీ అది కూడా మనకి థిన్ అవుతూ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం యావరేజ్ ఉంటుంది మనకి. ప్లస్ వీళ్ళకి లుక్ రావడానికి కూడా 1 year టైం పడుతుంది, మనకి ఎక్కువ టైం పడుతుంది వీళ్ళకి. అట్లా డిఫ్యూజ్ థిన్నింగ్ కొంచెం అంతా సాటిస్ఫై చేయడం అనేది డిఫికల్ట్. సో కొద్దిగా మందుల ద్వారా వెళ్ళాలి, కొద్దిగా ఇంపార్టెంట్ స్పాట్స్ మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ అండి సాయిదా ఉన్నారు, సాయిదా మాట్లాడండి. హలో. హలో, యా సాహెబ్ గారు మాట్లాడండి. మా అమ్మాయి అండి. చెప్పండి, మీ అమ్మాయికి ఏంటి ప్రాబ్లం? మా అమ్మాయికి జుట్టు ఎడుతుందండి. ఎంత ఏజ్ అండి? వయసు 22 సంవత్సరాలు అండి. ఓకే అండి, మ్యారేజ్ అది అయిందండి? మ్యారేజ్ అవ్వలేదండి. ఓకే అండి, ఎప్పటి నుంచి అలా ఊడుతుందండి? అవలేదండి. ఎప్పటి నుంచి ఊడుతుందండి? ఊడుతుంది తర్వాత 1 year నుంచి అండి. ఓకే అండి, ఒకసారి జనరల్ కండిషన్ చెక్ చేయించండి పాపకి. అంటే ఏదైనా హార్మోన్ ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓడి కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, బ్లడ్ పర్సంటేజ్ ఏదైనా తగ్గటం కానీ అలాంటివి ఉన్నా,
డైట్ అది బాగా తీసుకుంటుందో లేదో చూడండి. జనరల్ హెల్త్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అమ్మాయిలకి. మెయిన్గా ఏంటంటే ఆహారపరంగా బాగా తీసుకోవాలి వాళ్ళు. ఈ రక్తహీనత ఉన్నప్పుడు కూడా ఏంటంటే మెయిన్గా హెయిర్ లాస్, బాగా తిన్నవటం తక్కువ, అంటే హెయిర్ బాగా థిన్నింగ్ అయిపోవడం ఉంటుంది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా లాస్ట్లోకి కూడా వెళ్తుంది. అలాగే ఎక్కువ స్ట్రెస్, ఏదైనా సైకలాజికల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా కూడా ఒక్కోసారి ఏంటంటే బాగా హెయిర్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అందుకని ముందు జనరల్ కండిషన్ మనం ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుందండి. చేస్తే అప్పుడు దాన్ని బట్టి మన కాజ్ కూడా ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం ఏంటంటే అది చూసుకున్న తర్వాత నీడ్ని బట్టి ఏదైనా విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా, హార్మోన్ డెఫిషియన్సీస్ ఉన్నా, హిమోగ్లోబిన్ తగ్గినా వాటికి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా హెయిర్కి సంబంధించిన మందులు కూడా మనం సప్లిమెంటరీగా పెట్టుకోవచ్చు. అండ్ మ్యామ్, సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ అంటే ఎలా ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి సెంటర్లో? సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ అంటే ఇట్ నీడ్స్ వెరీ గుడ్ టీమ్. అంటే మంచి డాక్టర్ స్కిల్ ఉండాలి, క్వాలిఫైడ్ అయి ఉండాలి, అలాగే మంచి టీం ఉండాలి. టీం కూడా వెల్ క్వాలిఫైడ్ అయి ఉండాలి, రిజల్ట్స్ బాగుండాలి, గుడ్ ఎక్విప్మెంట్ ఉండాలి. అది అలాంగ్ విత్ ఇట్ ఎక్స్పర్టైజ్ అండ్ ఎక్స్పీరియన్స్. అండ్ మీ సెంటర్ స్పెషాలిటీస్ ఏంటంటే మీ సక్సెస్ రేట్ ఎలా ఉంది ఏం చెప్తారు? మా సెంటర్ స్పెషాలిటీస్ అంటే సిన్స్ మనం ఒక 8 to 10 years నుంచి చేస్తున్నాము. సో వీఆర్ వెల్ వర్స్డ్, అలాగే వెల్ ఎక్విప్డ్, వెల్ ట్రైన్డ్ టీమ్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే అవర్ రిజల్ట్ స్పీక్ అబౌట్ అవర్ సెంటర్, అంతవరకు నేను చెప్పగలను. అలాగే ఇంకా లేటెస్ట్ అంటే మనం చేసేది ఏంటంటే ఫేషియల్ ట్రాన్స్ప్లాంట్స్ కానీ బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ బాగా చేస్తాం. అలాగే మనకు ఒకేసారి ఈవెన్ 5,000 to 6,000 గ్రాఫ్ట్స్ కూడా పెడతాం. అంటే వీ డూ ఎక్స్క్లూజివ్లీ కంబైన్ టెక్నిక్స్, FUE కంబైన్ చేసి చేస్తాం. ఓకే. అండ్ అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే సింగిల్ డేలో అయిపోయింది, హాఫ్ డేలో కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి. బట్ నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎవరికి అవసరం అవుతాయండి యూజువల్గా? బాల్నెస్ గ్రేడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకసారి మనకి గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనుకోండి, ఒకసారితో కూడా అయిపోతుంది. మన గ్రేడ్ 5, గ్రేడ్ 6, గ్రేడ్ 7 దాకా ఉన్నప్పుడు ఏంటంటే దే టేక్ మోర్ సెషన్స్. ఎందుకంటే 7,000 గ్రాఫ్ట్లు కావాలంటే ఒకే రోజు చేయలేము కదా మనం. దే టేక్ టైం, ఎక్స్ట్రాక్షన్కి పెట్టడానికి టైం పడుతుంది కాబట్టి మనం కొద్దిగా గ్యాప్ తీసుకుని మనం చేస్తూ ఉంటాం. అండ్ మీరు చెప్పారు ఫుడ్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది హెయిర్ గ్రోత్ విషయంలో. చాలా మందికి కొంతవరకు అవగాహన ఉంటుంది ఏం తింటే హెయిర్కి మంచిదని. బట్ మీరు చెప్తారా ఫైనల్గా మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? మరి ఇచ్చే టిప్స్ అంటే మెయిన్ ప్రోటీన్ మనం తగ్గకుండా చూసుకోవాలి మెయిన్గా. సో ప్రోటీన్స్ అనేవి మనకి యానిమల్, వెజిటబుల్ ప్రోటీన్ అనేది వాళ్ళు తినే డైట్ని బట్టి ఉంటుంది. వెజిటేరియన్స్ అయితే డెఫినెట్గా ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, గ్రీన్ లీవ్స్ కానీ డెఫినెట్గా ఫుడ్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. అది స్ప్రౌట్స్ అవ్వచ్చు, అలాగే బాదం అవ్వచ్చు, వాల్నట్స్ అవ్వచ్చు. మిగతా వాటిలో ఏంటంటే ఎగ్ వైట్స్ కానీ, మిల్క్ కానీ, అవి యానిమల్ ప్రోటీన్ ఆల్సో ఈక్వల్లీ గుడ్ మనకి తినే వాళ్ళకి. కంప్లీట్గా యానిమల్ ప్రోటీన్ అసలు తినని వాళ్ళకి ఏంటంటే ఒకసారి ఇప్పుడు ఎక్కువగా మనం ఈ B12 డెఫిషియన్సీస్ ఎక్కువ చూస్తున్నాం కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఏదైనా హెయిర్ లాస్ టిపికల్గా ఉంటే డెఫినెట్గా ఒకసారి వాళ్ళు బ్లడ్ టెస్ట్లు చేయించుకుని టాబ్లెట్ రూపంలో మన సప్లిమెంట్స్ తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.